ఓకేనా? ముందు ఉత్తరాంధ్ర నుంచి 3 జిల్లాల ప్రతినిధుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జనం రాని పైన ఆ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకి రండి. ఎవరైనా మనుషులు పిలుచుకొచ్చేయండి. పైన పైన మీటింగ్ పెట్టి కబుర్లు చెప్తున్నారు. కుమార్ ఒకసారి పైకి ఫోన్ చేసి ఎందుకంటే పైన 3-4 గంటలు తీసుకోవడం కూడా వెళ్ళాలి. అలాగే నెల్లూరు కూడా వెళ్ళాలి. వాళ్ళందరూ వెహికల్లో వచ్చారు. మళ్ళీ అన్నదానం చెన్నైలు గడ్డి వాళ్ళు ఇబ్బంది కట్టుకోరు. తొందరగా ముగించేద్దాం. ఉత్తరాంధ్ర తర్వాత మనం నెల్లూరు కూడా ముగించేద్దాం. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం కొంచెం అటుపక్క కూర్చోండి. సో ఇంకెవరు ఉత్తరాంధ్ర తెలిసిన వాళ్ళు అనంతరాజు గారు రైట్. వైజాగ్ సో అలా చెప్పేసింది. సో ఇక్కడ పిరిట్స్ రాసుకునే వాళ్ళు శేఖర్ బుక్ తీసుకుని పిరిట్స్ రాసుకో. విశాఖపట్నం నుంచి మాణిక్యం ఎంపీలో పోటీ చేస్తారని ప్రయత్నం చేశారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు డిగ్రీ చేసుకుంటారన్నారు. రాజీవ్ మీరు ఇందాక మాట్లాడేశారు కాబట్టి మీరు మాట్లాడే మాటలో నేను నోట్ చేసుకుంటుంది ఏంటంటే విశాఖపట్నం పార్లమెంట్గా మీరు కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఆ విశాఖపట్నం వింటున్నారా? మీ 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీకి కావాల్సినటువంటి అభ్యర్థులు మీరే ఎంపిక చేసుకోండి. ఓకే, ఆ రోజు ఇవ్వబోతున్నామా? మీ పూర్తి పేరు ఏంటంటే ఓకే. సభాపం చెప్పాలి. పొలమశెట్టి సత్యవాణి రాదు మీకు దీంట్లో పొలమశెట్టి సత్యవతి వస్తుంది. సత్యవాణి మార్చారు. అదే కదా సత్యవతి. వస్తుందని చెప్పారు ఆవిడ. ఈసారి ఓకే. ఇదిగో సార్ శ్రీనివాసరావు గారు మీ జిల్లా నుంచి పర్యటన చేయండి. ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? రెండు పట్టుకో. విజేసిన ఆత్మజాలందరికీ ఆత్మ నమస్కారాలు. మన ఈ కలయిక కారకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా విజయనగరం జిల్లా నుండి ఎంపీగా సకినేటి అనంతరాజు నామినేట్ చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల నుంచి మా మిస్సెస్ 2014, 2019 నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మేము పోటీ చేస్తాం. ఈసారి కూడా పోటీ చేస్తాం. అలాగే మిగతా అభ్యర్థులు రాలేదు. వాళ్ళందరూ కూడా మా ఎంపీ పరిధిలో ఉన్న 8 నియోజకవర్గాలు కూడా అందరూ పిలుపులు చేసి తిరుమల పార్టీ తరఫున అందరూ పోటీ చేస్తారు. థ్యాంక్ యూ అండి. విజయనగరం మేము అనుకునేటువంటి మాట ఏంటంటే పార్లమెంట్కి 25 స్థానాల్లో మహిళలు ఉండాలని ఈసారి ప్రత్యేకంగా నిర్ణయించుకున్నాం. సో మీరు అంటే మీ మేడం నిలబెట్టినాడికి మీకు అభ్యంతరమా? మీ శ్రీమతి గారు ఓకే, మీ శ్రీమతిగా నిలబడండి. మనం పార్లమెంట్ విషయాల్లో లేడీస్ని ముందు పెట్టి మనందరం వాళ్ళ వెనకాలండి వర్క్ చేద్దాం.
ఈసారి 25 పార్లమెంట్ సీట్స్ ఓన్లీ లేడీస్, నో జెంట్స్. ఓకే, మీ భార్య పేరు వివరాలు చెప్పండి. సకినటి అరుణ అండి మా మిస్సెస్ పేరు. సకినటి అరుణ. పత్రిక గారికి నా పాదాభివందనాలండి. నేను 2014లో పోటీ చేశానండి. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి విజయనగరం నుంచి పోటీ చేశాను ఎమ్మెల్యేగా. 900 ఓట్ల వరకు వచ్చాయి. మళ్ళీ 2019లో నిలబడదామంటే నాకన్నా వేరే లేడీ వచ్చారు చేస్తామని మాట్లాడండి స్ట్రాంగ్గా. ఒక అమ్మాయిని నిలబెట్టాం, పావని గారని. ఆవిడ ఎంపీగా నేను వచ్చుంటానంటే అమ్మాయిని వచ్చాను, సరే ఓకే అనేసి అవకాశం ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా అంటే నేను వచ్చాను అనమాట. సారు లేడీస్కే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పారు, అందుకే సార్ చేద్దామని ఇస్తాను చేస్తాను. ఫస్ట్ వైజ్ ఓకే, రాజు గారు మీరు ఉత్తరాంధ్ర పిరమిడ్ పార్టీ PRO, మీరు ఉత్తరాంధ్ర పిరమిడ్ పార్టీ